Permanent hair removal at Anos. Flat 25% off. Call 9703899919. ఇప్పుడు మన దేశంలో అక్రమంగా రావడానికి అసలు సమస్య లేదు. కానీ కొన్ని విజువల్స్ చూస్తుంటే వాళ్ళు రావడం, బిఎస్ఎఫ్ మీద రాళ్ళదాడి చేయడం, అంటే మరో వారికి క్రియేట్ చేసే సీన్ చూపిస్తున్నట్టున్నారు. లేదు సార్, బంగ్లాదేశ్ చేస్తున్నారా మనల్ని? లేదు సార్, వార్ అయితే కుదరదు సార్. ఎందుకంటే బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు సార్. అండ్ ఈ టైంలో బంగ్లాదేశ్ కంప్లీట్గా ఐసోలేషన్ మోడ్లో ఉంది. ఒకవైపు బహుశా చైనా రావచ్చు, ఒకవైపు నుంచి పాకిస్తాన్ మద్దతుకు రావచ్చు. కానీ వార్ అయిన సందర్భంలో అటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ ఎవ్వరూ రారు బంగ్లాదేశ్ సపోర్ట్కి. ఈ విషయం బంగ్లాదేశ్కి చాలా ఖచ్చితంగా అర్థమవుతుంది సార్. అందుకే బుద్ధున్న ఎవడైనా సరే, అక్కడ నేతలు ఎవరైనా ఉన్నా సరే, వాళ్ళు మన దేశంతో యుద్ధం మాత్రం ఖచ్చితంగా యుద్ధం చేయకపోయినా బంగ్లాదేశ్లో ఇప్పటికీ ఉన్న మన భారతీయుల మీద కూడా అటాకులు చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే 2-3 సంఘటనలు జరిగాయి. చెట్టు కట్టి బర్న్ చేయడం, వాళ్ళ మీద ఈ విధంగా చేయడం అంటే వాళ్ళు భారతీయులు కాదు సార్, బంగ్లాదేశ్లో నివసిస్తున్న హిందువులు సార్. అచ్చా. సో వాళ్ళు ఇండియన్స్ కాదు, హిందూస్, బట్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ బంగ్లాదేశ్. బట్ ఎస్, మనందరికీ తెలుసు మన దేశము ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ నుంచి మైనారిటీ కమ్యూనిటీస్ మన దేశంలోకి వచ్చి సిటిజన్షిప్ తీసుకోవచ్చు అని చెప్పి ఒక చాలా కీలకమైన నిర్ణయం 2019లో మనం తీసుకున్నాం సార్. మీకు గుర్తుంటే కనుక సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది సార్. సో ఈ 3 దేశాలు, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ నుంచి మైనారిటీ కమ్యూనిటీస్, అక్కడ నివసిస్తున్న హిందూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిఖ్స్ కానీ, జైన్స్ కానీ, పార్సీస్ కానీ వీళ్ళు రావచ్చు, మన దేశానికి రావచ్చు, ఇండియన్ సిటిజన్షిప్ కోరుకోవచ్చు అని. ఎందుకు ఇలా చేశారంటే సార్, చాలామంది దీన్ని కూడా విమర్శించారు సార్. హిందువులకి వీళ్ళు భూమి మీద ఎక్కడున్నా సరే మనం ఆశ్రయం ఇవ్వకపోతే ఎవరిస్తారు సార్? ఇది మన దేశంలో జన్మించిన ఒక సంప్రదాయము, ఒక మతం కదా సార్. సో ఖచ్చితంగా విశ్వవ్యాప్తంగా ఈ కమ్యూనిటీస్, నేను పేర్లు తీసుకున్నాను కదా, సిక్కిజము మన దేశంలోనే జన్మించింది, బుద్ధిజము, జైనిజము ఇవన్నీ మన దేశానివి కాబట్టి, సో వీళ్ళకి మనం ఇవ్వకపోతే ఆశ్రయం ఎవరిస్తారు? సో ఆ కోణంలోనే మన ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం 2019లో తీసుకుంది. సో ఆ తర్వాత చాలామంది మన దేశానికి రావడం జరిగింది. వాళ్ళకి మనం అఫీషియల్ ఛానల్స్ ద్వారా సిటిజన్షిప్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ మనం ఒప్పుకోనేది ఏది కాదంటే, ఖచ్చితంగా ఇల్లీగల్గా రావడం మాత్రం కుదరదు అన్న విషయం మాత్రం చాలా క్లారిటీగా మనం వీళ్ళకి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అన్నట్లుగా హిందువుల మీద బంగ్లాదేశ్లో దాడులు, దాన్ని ఎవరు అరికడతారు? మరి వాళ్ళే చేయాలి సార్. అది ఘోరంగా చెట్టు కట్టి దంపర్ణ చేయడం అనేది జరుగుతున్నాయి కదండి. అది హ్యూమన్ రైట్స్ వైలేషన్ సార్. అది ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ వైలేషన్ సార్. అండ్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వీటిని చాలా తీవ్రంగా తిరస్కరించారు కూడాను. అండ్ రానున్న టైమ్స్లో సార్ ఎప్పుడైనా సరే ఈ హ్యూమన్ రైట్స్ సంబంధించిన సంస్థలు ఏం చేస్తాయంటే, ఏ దేశమైనా వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, IMF నుంచి కానీ డబ్బులు కోరుకున్నప్పుడు అప్పుడు ఇవన్నీ వాళ్ళు లెక్కెడతారు. మీ దేశంలో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నాయి, మీరు ఏం చేయట్లేదు, మీరు హ్యూమన్ రైట్స్ విషయంలో ఏం చేస్తారో చెప్తే అప్పుడు డబ్బులు రిలీజ్ చేస్తాము అని చెప్పి కండిషన్స్ విధించడం కూడా జరుగుతుంది సార్. సో ఆ పరిస్థితిలో ఖచ్చితంగా వాళ్ళకి వాటి జరిమానా మాత్రం చెల్లించాల్సి వస్తుంది సార్. కానీ చికెన్ నెక్ దగ్గర మీరు అన్నట్లుగా టెక్నాలజీగా మనకి ఉంటాయి అక్కడ ఏర్పాటు చేయడం కానీ 100% సార్. ఇన్ఫ్యాక్ట్ మన పాకిస్తాన్ బోర్డర్లో ఏ విధంగా చేస్తాం అలా చేస్తుంటారా? అది ఇన్ఫ్యాక్ట్ మేబీ ఇంకా ఎక్కువ ఎత్తులో జరుగుతుంది సార్. నార్త్ ఈస్ట్లో మనకు గుర్తుంటే సిక్కిం 1975లో మనం ఇండియాలో సిక్కింని చేర్చుకున్నాము, ఇంటిగ్రేట్ చేసుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ మీరు అక్కడ మ్యాప్ చూస్తే కనుక మీరు డోక్లాం వ్యాలీ అని చెప్పేసి చికెన్ నెక్కి సరిగ్గా పైనే ఉంటుంది సార్. ఆ డోక్లాం వ్యాలీ అనేది చాలా నేరో వ్యాలీ అనమాట. ఆ వ్యాలీని వెడల్పు చేయాలన్న ఉద్దేశంతోనే 1975లో ఇందిరాగాంధీ గారు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సిక్కింని మనం ఇంటిగ్రేట్ చేసుకోవడం జరిగింది. చాలా కూటనీతి జరిగింది సార్. ఆ సిక్కింని ఇండియాలో ఇంటిగ్రేట్ చేసుకోవడానికి అతి ముఖ్యమైన కారణము మన చికెన్ స్నెక్ని కాపాడుకోవడమే సార్. ఒకవేళ నార్త్ నుంచి చైనా గనక అటాక్ చేస్తే మనం సిక్కిం నుంచి ఒకవైపు,
భూటాన్ నుంచి ఇంకోవైపు మనం కౌంటర్ అటాక్ చేయడానికి వీలవుతుంది. ఓకే. సో ఈ విషయం చైనాకి అర్థమవుతుంది. అందుకే 1975లో మనకి సిక్కిం మన ఇండియాలో జాయిన్ అయినప్పటికీ 2003 వరకు చైనా సిక్కింని ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాలో భావించలేదు. ఫైనలీ 2003లో ఇది జరిగింది. మీరు డోక్లా గురించి మాట్లాడారు కాబట్టి అవును సార్. చాలా మంది మిమ్మల్ని మీ ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, పాకిస్తాన్ బార్డర్లో ఎల్ఓసి ఆ ఏరియాలో వెపన్స్తో ఉంటాం, కానీ చైనా బార్డర్లో మనందరూ ఎందుకు వెపన్స్ ఉంటాం? ఎల్ఓసికి ఎల్ఏసికి డిఫరెంట్ ఏంటి? లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే సార్, ఎప్పుడైనా ఇది ఒక మిలిటరీ హెల్డ్ లైన్ సార్. లైన్ ఆఫ్ కంట్రోల్ ఇస్ అ మిలిటరీ హెల్డ్ లైన్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో సార్, అది మిలిటరీ హెల్డ్ లైన్ కాదు సార్. ఉన్నారు, ట్రూప్స్ పోస్టెడ్ ఉన్నారు, కానీ పరిస్థితులు పాకిస్తాన్తో ఎలాగైతే దారుణంగా ఉన్నాయో అలా ఎల్ఏసిలో లేవు సార్. 1962లో మనకి చిన్న యుద్ధం ఏదైతే జరిగిందో చైనాతో, ఆ తర్వాత మనం ఒప్పందంకి వచ్చింది ఏంటంటే ఆయుధాలతో మనం బార్డర్ వైపుకి వెళ్ళకూడదు. ఈ ఒక్కవేళ గొడవ జరిగినా సరే మనం ఫైర్ వెపన్స్ని వాడకూడదు, సో దట్ వార్ ఎస్కలేట్ అవ్వకుండా చూసుకోవడానికి. మీరు చూసుంటే కనుక సార్, జేఎండ్కేలో కూడా చైనా బార్డర్ ఉంది మనకి. మనం దెప్సాంగ్ వ్యాలీస్, పెంగాంగ్సో లేక్, ఇక్కడ మీకు గల్వాన్ క్లాషెస్ గుర్తుంటే కనుక మీరు చూస్తే అందులో లాఠీలతో కొట్టుకుంటున్నారు తప్పితే ఆయుధాలు ఎవరు వాడట్లేదు. ఎందుకంటే అదొక ఒప్పందం ఉంది కాబట్టి. సో దట్ ఒక చిన్న విషయము పెద్ద యుద్ధంగా మారకుండా ఉండడానికి రెండు దేశాలు కలిసి తీసుకున్న ఒక మంచి నిర్ణయం. కరెక్టే, కానీ రాబోయే కాలంలో మనకి చైనా నుంచి ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి యుద్ధం వచ్చే అవకాశం ఉంది. ఇదే విధంగా మన కర్రలతోనో రాళ్ళతోనో చేతులతో కొట్టుకుంటే మరో పాకిస్తాన్లో తయారయ్యే అవకాశం ఉందని కొంతమంది సార్. చైనా ఈజ్ ఎ మచ్ బిగ్గర్ ఎనిమీ దాన్ పాకిస్తాన్ ఎనీ డే. మనకి ఎప్పటికైనా సరే సార్, పాకిస్తాన్ మనకి మనం పెద్దగా వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు సార్. మనం ఆలోచించాల్సింది ఖచ్చితంగా చైనా గురించి సార్. సార్ ఎప్పుడైనా సరే మిలిటరీ శక్తి ఏంటో దీనికి 3 పిల్లర్స్ ఉంటాయి సార్. ఒక సోల్జర్ బార్డర్ దగ్గర నిల్చొని యుద్ధం ధైర్యంగా పోరాడుతున్నాడు అంటే దానికి 3 కారణాలు సార్. ఒకటి, ఆ సోల్జర్ చేతిలో మనం ఇచ్చిన ఆయుధము. రెండవది, సోల్జర్కి మనం ఇచ్చిన ధైర్యము. నీ దేశం నీతో పాటు ఉంది, నువ్వు ధైర్యంగా ఉండు, వీఆర్ సపోర్టింగ్ యూ అనేది. మూడవది పొలిటికల్ విల్ సార్. ఈ 3 ఉంటే కనుక ఖచ్చితంగా ఏ యుద్ధాన్ని మనం ఓడిపోం సార్. 1962 వార్ ఏదైతే చైనాతో జరిగిందో అది ఓడిపోవడానికి కారణం సైనికుడు కాదు, సైన్యం కాదు. ఇట్ వాజ్ ఎ పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ సార్. ఇట్ వాజ్ ఎ పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ ఫెయిల్యూర్. సో చైనా ఈజ్ ద బిగ్గర్ ఎనిమీ దాన్ పాకిస్తాన్ ఎనీ డే టు ఇండియా సార్. పాకిస్తాన్ గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. కానీ మరి వెపన్తో ఉండొచ్చు కదండి ఇప్పుడు నుండి, అప్పుడు సడన్గా అవసరం లేదు కదా సార్. ఎందుకు సార్? వెపన్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సార్, ఇది బ్యాటిల్ ఫీల్డ్ని ఇంటెన్సిఫై చేస్తుంది. మన ఉద్దేశం యుద్ధం చేయడం కాదు కదా సార్. ఏ దేశమైనా సరే యుద్ధం కాకుండా మాటలతో, డిప్లొమసీతో ఒక పీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికే ప్రయత్నిస్తుంది. సో ఒకవేళ ఆయుధాలు లేకుండా సార్, ఇప్పుడు 1962 2026 60 సంవత్సరాల పైన అయిపోయింది కదా సార్. ఏ యుద్ధం జరగలేదు కదా సార్. సో ఇట్ ఈస్ ఇన్ ఏ వే మంచిదే కదా సార్. సో అది మనకి మంచి తీసుకొచ్చింది కానీ చెడు తీసుకురాలేదు కదా. సో ఇట్ ఈస్ వర్కింగ్ వెల్ ఫర్ అస్. సార్ నెక్స్ట్ అజిత్ దోవల్ గారు, ఆయన వేసిన స్కెచ్, ఆయన వేసిన ముందు చూపు వల్లే బెంగాల్లో మనం బీజేపీ రావడం, ఆయన వ్యూహం అంతా ఒక కరెక్ట్గా ఉంది. అంటే ఎక్కడైనా దేశంలో చిన్న ట్రబుల్ వచ్చినా, ఇంటర్నల్ ఇష్యూ కానీ ఏమొచ్చినా ఆయన వ్యూహం వేస్తారు, ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. మరి మణిపూర్ ఇప్పటికీ తగలబడుతుంది కదండి, మరి అందులో ఆయన జోక్యం లేదు సార్. జోకించలేదు అని కాదు సార్. సార్ నార్త్ ఈస్ట్ అంతా మనం చాలా సూక్ష్మంగా చూస్తే ఉంటుందంటే ఇట్ ఈస్ ఎ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్ సార్. అంటే ఏదో ఎకనామిక్ రీజన్స్ కానీ బార్డర్ డిస్ప్యూట్ కానీ కాదు సార్. ఇట్ ఈజ్ ఎ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 2 మేజర్ ట్రైబల్ గ్రూప్స్. అక్కడ ఆ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్ హిస్టారికల్ సార్. అది ఇప్పటి నుంచి మొదలైంది కాదు. కానీ డెఫినెట్గా దానికి ఆర్థిక వ్యవస్థ కూడా ఒక కారణం ఉంది, దానికి అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ కూడా ఒక కారణం ఉంది. కాకపోతే ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ ఏంటంటే సార్, వీళ్ళు చాలా వెపన్స్, అంటే హిస్టారికల్గా చరిత్రలోనే వీళ్ళ దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి సార్. అవి మోడర్న్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వెపన్స్ కాకపోయినా కత్తులు, కటార్లు, లోకలీ మేడ్ గన్స్ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి సార్. సో మనం ఎంత వ్యూహం వేసినా సరే, ఎంత మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేసినా సరే, వాళ్ళ బ్లడ్లోనే ఫైటింగ్ ఉంది సార్.
అది ఆపాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా థాట్ ప్రాసెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాతనే ఇలాంటి యుద్ధాలు అవుతాయి. కానీ అదర్వైజ్ మనం ఎంత బలప్రయోగం కేవలం యుద్ధంతో కాకుండా వాళ్ళ మార్పు తీసుకురావడానికి, వాళ్ళకి అవగాహన కల్పించడానికి చాలా విషయాలు చేయొచ్చు కదండి. ఖచ్చితంగా జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి సార్ ఏమవుతుందంటే ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది, ఇగ్నైట్ అయింది అంటే అది ఎన్నో సంవత్సరాలు దాని వెనుక దాన్ని ఆపడానికి ప్రయత్నం కూడా ఉంటుంది సార్. ఇప్పుడు 2 years 1 year ముందు మణిపూర్ జరిగింది అంటే ఎన్నో సంవత్సరాల ముందు కూడా జరగచ్చు. ఎవరో దాన్ని ఆపుతున్నారు అన్న విషయం మనం మర్చిపోకూడదు సార్. అండ్ అది జరిగిన తర్వాత కూడా మళ్ళీ అలా జరగకుండా చాలా చర్యలు కూడా తీసుకుంటూ ఉంటారు. అది పబ్లిక్ డొమైన్లో సాధారణంగా పెట్టరు. ఎందుకంటే కొన్ని శక్తులు ఏంటంటే ఇది ఆగకూడదు, ఇలాగే కొనసాగుతూ ఉంటాం. సో వాళ్ళకి తెలియకుండా మనం ఏం చేస్తున్నాము అన్న ఉద్దేశంతో చాలా వివరాలు కామన్ మీడియాకి తెలియచేయరు సార్. అది తెలియచేయకపోవడమే మంచిది సార్. అంటే తెలియకుండా జరగాల్సిన పని జరుగుతుంటుంది 100% సార్. అది జరగకుండా లేదంటే ఇప్పటికీ మళ్ళీ ఈరోజు చెప్పండి సార్, మణిపూర్ ఎక్కడ న్యూస్ పేపర్లో వచ్చింది? అవును, అంటే ఏమీ జరగట్లేదనే కదా. ఎస్, సిచ్యువేషన్ టెన్స్డ్గానే ఉంది, నేను అక్సెప్ట్ చేస్తాను. బట్ అది టెన్స్ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో వెళ్ళట్లేదు అంటే ఖచ్చితంగా వ్యవస్థ పనిచేస్తున్నట్టే కదా సార్. అంటే మనకు శత్రువులకి ఆ విషయం తెలియకుండా జరుగుతుంది, సైలెంట్గా చేయాలి, ఎప్పుడో రోజు బయటపడుతుంది. 100% సార్. అదే కాదు సార్, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రియమిత్రులు కానీ ఈ స్టేట్మెంట్ ఇప్పటికీ నిజమా సార్? కాదు. వాళ్ళిద్దరు కొట్టుకొని చేస్తున్నారు కదా. ఆఫ్ఘనిస్తాన్ వాడు పాకిస్తాన్ మీద దాడి చేస్తున్నాడు, పాకిస్తాన్ వాడు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తున్నాడు. దీని వెనక ఎవరున్నారు? ఒక మిత్రుడిని శత్రువులో మార్చారు అంటే ఎక్కడో ఎవరో తెలివి పెట్టాడు కదా సార్. సో దట్ ఆ ధ్యాస మన మీద నుంచి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వైపు పోయేటట్టు ఒకటి చేశాడు, మధ్యలో బలూచిస్తాన్ వాట్ ఎవర్. ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఒకరిని మనం డిస్టర్బ్ చేయాలి అంటే మనం కనిపించాల్సిన అవసరం లేదు అక్కడ సార్. వాడి ధ్యాస వేరే వైపు మళ్ళీ ఇచ్చేస్తే వాళ్ళిద్దరు కొట్టుకొని చేస్తారు, మనం మన పనులు చేసుకుంటూ ఉండాలి సార్. అది కదా సార్ కూటనీతి సార్. యుద్ధం పోరాడి గెలవడంలో గొప్పతనం లేదు సార్. యుద్ధం కాకుండా మన మీద యుద్ధానికి రావాలనుకున్నాడు మీద ఇంకొకడిని పంపించడము అది నిజమైన గెలుపు సార్. అందులో అజిత్ దోవల్ గారు నంబర్ 1 సార్. సార్ అజిత్ దోవల్, జయశంకర్ సార్, అమిత్ షా, వీళ్ళు త్రిమూర్తులు సార్. వీళ్ళ మైండ్లో ఏం నడుస్తుందో ఎవ్వరికీ తెలియదు సార్. సో దట్ ఈస్ ద బ్యూటీ. మీరు ఇమాజిన్ చేయండి సార్, ఎవరైతే మన మీద దాడికి వస్తున్నాడో వాడి స్నేహితుడి మీదే దాడి మీదకి వెళ్ళేటట్టు మనం చేసాం సార్. దీనికి మించిన డిప్లొమాటిక్ సక్సెస్ ఏముంటుంది సార్? అదే అటెన్షన్ డైవర్షన్ చేశారు అంతే. దట్ ఈస్ ద గేమ్ సార్. సార్ అందుకే సున్జు అని చెప్పేసి ఒక మిలిటరీ ఫిలాసఫర్ ఉన్నాడు సార్. ఆయన ఏమన్నాడంటే, దెర్ ఈజ్ నో గ్రేట్నెస్ ఇన్ విన్నింగ్ ఎ బ్యాటిల్. దెర్ ఈజ్ నో గ్రేట్నెస్ ఇన్ విన్నింగ్ ఎ బ్యాటిల్. ద గ్రేట్నెస్ లైజ్ ఇన్ అవాయిడింగ్ ది బ్యాటిల్. సో దట్ ఈస్ వాట్ వీ డిడ్. సో ఇమాజిన్, చైనా నుంచి 1962 నుంచి ఇప్పటి వరకు మనం బ్యాటిల్ని అవాయిడ్ చేసాం కదా సార్. అవును. సో దట్ ఈస్ ద రియల్ విక్టరీ కదా సార్. సో పోరాడి యుద్ధం గెలవడంలో పెద్ద గొప్పతనం ఏం లేదు సార్. అంటే ఐడియాలజీతో కొట్టడం అనేది గొప్ప. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఐడియాలజీతో కొట్టాలి. ఇందిరాగాంధీ గారు ఎందుకు వాళ్ళ సెక్యూరిటీ ఆయనకు చంపాల్సి వచ్చిందో చాలా మంది తెలుసు. దానికి ఒక కాన్స్పిరసీ ఉంది అంటారు కొంతమంది. మీకున్న సమాచారం ఏంటి? అంటే సమాచారం అని కాదు సార్. ఇందిరాగాంధీ గారు ఎలా, పంజాబ్ స్వర్ణ దేవాలయం అదేనా? 100% సార్. ఇన్ఫ్యాక్ట్ ఇది జూన్ నెల సార్. 4th June 1984 was the day when Operation Blue Star happened. And మనకు తెలుసు తన పర్సనల్ బాడీ గార్డ్స్ బేయంత్ సింగ్ అండ్ సత్వంత్ సింగ్, దీస్ వర్ ద 2 personal bodyguards who actually killed her October 31st, 1984 రోజు. ఇది జరిగే ముందు ఎన్నోసార్లు మన ఐబీ అండ్ రా ఇద్దరు ఇందిరాగాంధీకి పర్సనల్గా అఫీషియల్గా డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. మేడం, ఈ సిక్ కమ్యూనిటీ వాళ్ళని మీరు మీ పర్సనల్ బాడీ గార్డ్స్ లాగా తీసేయండి, ఎందుకంటే కొన్ని నెలల ముందే ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక విధంగా ప్రతీకారం తీసుకోవాలి అని ఒక ఆలోచన ఉంటుంది. సో వీళ్ళని తీసేయండి చెప్పిన తర్వాత కూడా ఆవిడ వాళ్ళని నమ్మకుండా, సార్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, మీరు చాలామంది సర్వీస్ వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేశారు సార్. గన్మెన్తో ఒక పర్సనల్ రిలేషన్షిప్ అవుతుంది సార్. ఎందుకంటే తను నన్ను కాపాడుతాడు అన్న ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి ఎన్ని అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చినా, ఎన్ని అఫీషియల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చినా సరే తను వాళ్ళని ఎవ్వరిని నమ్మకుండా వాళ్ళిద్దరిని నమ్మింది సార్.
అది తను చేసిన అతిపెద్ద తప్పు సార్. అదే తప్పు రాజీవ్ గాంధీ గారు కూడా చేశారు సార్. ఐబీ చాలా క్లియర్గా చెప్పింది, సార్ ఇప్పుడు పరిస్థితులు చెన్నైలో బాగాలేవు, తమిళనాడులో బాగాలేవు, సో ప్లీజ్ డూ నాట్ ట్రావెల్ సౌత్ అని చెప్పి చాలా స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చినప్పటికీ లేదు నేను వెళ్తాను అని చెప్పారు. సో ఒక ప్రధానమంత్రి ఎప్పుడైనా సరే సార్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన నిర్దేశాలని వాళ్ళని ఓవర్ పవర్ చేయకూడదు. మీకు గుర్తుంటే చాలా రీసెంట్గా మోదీ గారు ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి ఆసియాన్కి వెళ్ళాలి, కానీ ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ ఇవ్వలేదని చెప్పి ఆయన వెళ్ళడం మానేశాడు సార్. అది ఎందుకంటే సార్ ఇంటెలిజెన్స్కి తెలుసు ఏం జరుగుతుంది గ్రౌండ్లో అనేది. ఎందుకు మనం ఒక రిస్క్ జోన్లో మన ప్రధానమంత్రిని కానీ రాష్ట్రపతిని కానీ తీసుకెళ్ళాలి? అండ్ ఇందిరాగాంధీ గారు చేసిన అతి పెద్ద తప్పు అది సార్. సార్ నేను సిక్ కమ్యూనిటీ గురించి ఒక 2-3 విషయాలు మాట్లాడతాను సార్. ఒకప్పుడు ఎలా ఇస్లామిక్ ఇన్వేడర్స్ మన హిందువుల మీద అత్యాచారాలు చేశారో మనందరికీ తెలుసు. అండ్ సిక్ మతం పుట్టింది కూడా ఆ అత్యాచారాల నుంచి హిందూ కమ్యూనిటీని కాపాడడానికి. అండ్ ఆ హిందూ కమ్యూనిటీని కాపాడినప్పుడు వాళ్ళని ఏంజల్స్లా భావించారు, అంటే దేవుడు పంపించిన దూతలు అని చెప్పి. మన దేశానికి సైన్యానికి ఎంతో కాంట్రిబ్యూషను సిక్ కమ్యూనిటీ చేస్తుంది సార్. అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఓహో వీరుడు శూరుడు అని చెప్పేసి మీరు మాట్లాడతారు. కానీ ఒక సిక్ కమ్యూనిటీ వాడు తన హక్కు గురించి మాట్లాడితే మాత్రం ఖాళిస్తాన్ టెర్రరిస్టులు మీరు అన్నట్టుగా మాట్లాడతారు. అది చాలా పెద్ద తప్పు సార్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 1962 వార్ జరుగుతున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు నేషనల్ మీడియాలో వచ్చి ఒక రిక్వెస్ట్ పెట్టారు మొత్తం దేశానికి. ఏమని, మన ఆర్థిక పరిస్థితులు దేశానివి బాగాలేవు, నాకు మీరు డబ్బు కానీ బంగారం కానీ ఇస్తే నేను ఆయుధాలు తీసుకొస్తాను అండ్ చైనాతో జరుగుతున్న యుద్ధం మీద సైనికులకు అందిద్దాము అని చెప్పేసి. ఆల్ ఓవర్ ఇండియా 257 కేజీల బంగారము ప్రభుత్వం పోగేసింది సార్. అందులో 252 కేజీస్ ఒకే ఒక్క స్టేట్ పంజాబ్ నుంచి వచ్చింది సార్. మన దేశమంతా 257 కేజీలు ఇస్తే పంజాబ్ ఒకే ఒక్క రాష్ట్రము 252 కేజీలు ఇచ్చింది సార్. అంటే దేశం మీద ప్రేమ ఈ కమ్యూనిటీకి ఉన్నంత ఏ కమ్యూనిటీకి లేదు సార్. ఇది మీరు గుర్తించాల్సిందే. కానీ ఇక్కడ ఖాళిస్తాన్ మూమెంట్ కూడా మన దేశంలో జరగడంలో ఇందిరాగాంధీ గారు చాలా తప్పులు చేశారు సార్. ఇన్ఫ్యాక్ట్ పంజాబ్ పాలిటిక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అన్న ఉద్దేశంతో జర్నైల్ సింగ్ భింద్రావాలే అని చెప్పే వ్యక్తికి ఎంతో పవర్ని చేతుల్లో పెట్టారు. ఆ పవరు, ఆ ఆయుధాలు అవన్నీ పెట్టినప్పుడు సార్ ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది సార్, ఇఫ్ యూ క్రియేట్ ఏ మాన్స్టర్ దెన్ యూ కెనాట్ కంట్రోల్ ది మాన్స్టర్ అని చెప్పేసి. మీరు ఒక రాక్షసుడికి బలం ఇస్తే ఆ తర్వాత రాక్షసుడిని మనం కంట్రోల్ చేయలేము అంటారు. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది సార్. ఒకప్పుడు సార్ ప్రెసిడెంట్ చాలా పెద్ద పోస్ట్ కదా సార్. జర్నైల్ సింగ్ భింద్రావాలా హ్యాడ్ డైరెక్ట్ కనెక్షన్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే నువ్వు ఇంత బలాన్ని ఇస్తే ఆ తర్వాత దురుపయోగం జరుగుతుంది కదా సార్. ఆ దురుపయోగంతోనే పుట్టిందే ఖాళిస్తానీ మూమెంట్. అలాగే ఖాళిస్తానీ మూమెంట్ 1940s నుంచి ఉంది సార్. ఇన్ఫ్యాక్ట్ మనం చరిత్ర చూసుకుంటే 1940 ముస్లిం లీగ్ వాళ్ళు లాహోర్ రెజల్యూషన్ పాస్ చేశారు సార్. ఈ లాహోర్ రెజల్యూషన్ వాళ్ళు ఏమన్నారు, పంజాబ్ మాకు ఒక ముస్లిం స్టేట్ లాగా కావాలి అని అన్నారు. ఎందుకంటే అప్పట్లో పంజాబ్లో సిక్ మెజారిటీ కాదు సార్. 40% ముస్లిమ్స్, 40% హిందూస్, 19 to 18% సిక్ కమ్యూనిటీ, మిగతా 1%, 2% వేరే కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. అప్పుడు సిక్ కమ్యూనిటీకి భయం వేసిందంటే వీళ్ళు పంజాబ్ మొత్తాన్ని ముస్లిం స్టేట్ చేస్తే మా పరిస్థితి ఏంటి. అప్పుడు పుట్టింది మాకు సెపరేట్ స్టేట్ కావాలి ఖాళిస్తాన్ అని చెప్పేసి. ఖాలిస్ అంటే ప్యూర్ సార్. ఖాలిస్ అంటే ఆ పదానికి అర్థము ప్యూర్. ఖాళిస్తాన్, a land purely for the Sikhs. So this was the call for ఖాళిస్తాన్. కానీ ఇండియా ఇండిపెండెన్స్ అయిన తర్వాత 47 తర్వాత సార్, కానీ ఈ ఖాళిస్తాన్ కావాలి అన్నది చాలామంది కోరుకోలేదు సార్. ఇట్ ఈజ్ ఆల్వేస్ సెడ్ దట్ ఇది ఒక పొలిటికల్ డిసిజన్ మాత్రమే, మాస్ మూమెంట్కి దీనికి ఎప్పుడు సపోర్ట్ రాలేదు సార్. నేను 46 సంవత్సరాలు సార్ నాకు. నేను ఈ రోజు వరకు నా కమ్యూనిటీలో ఒక ఖాళిస్తాన్ సింపథైజర్ని నేను కలవలేదు సార్. ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్గా సిక్ కమ్యూనిటీ ఇండియాతో ఇంటిగ్రేట్ అయిందో దాని తర్వాత అవసరం ఎప్పుడు అనిపించలేదు సార్. ఎందుకు అవసరం 1940sలో అనిపించింది, మళ్ళీ మమ్మల్ని ఎక్కడ హిందువుల్లా మారుస్తారేమోనన్న భయంతో వచ్చింది. ఆ భయం 1950లో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఎవరు నీ మతాన్ని టచ్ చేయలేరు అన్న హామీ ఇచ్చిన తర్వాత ఆ భయం ఎప్పుడూ రాలేదు సార్.
సో దట్ ఈస్ ద రీజన్ వై ఖాళిస్తాన్ మూమెంట్ అన్నది ఇందిరాగాంధీ గారు చేసిన చాలా పెద్ద తప్పు సార్. అక్కడ పంజాబ్ లోకల్ స్టేట్ పాలిటిక్స్లో కాంగ్రెస్ రావాలి అన్న ఉద్దేశంతో ఒక మాన్స్టర్కి పవర్ ఇచ్చేసి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీద తరలించడం జరిగింది. దాంతో పుట్టింది ఖాళిస్తాన్ మూమెంట్ ఇన్ ఇండియా. దాని పర్యావరణమే సార్. ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ సార్, నేను ఇండియన్ పాలిటిక్స్ని, గ్లోబల్ పాలిటిక్స్ని బాగా చదువుతాను, నాకు చాలా ఇష్టం కూడా సార్. నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను సార్, నేను పార్టీ విషయంగా చెప్పట్లేదు. మై ఫేవరెట్ ప్రైమ్ మినిస్టర్ ఇది ఇందిరాగాంధీ ఓన్లీ. తను తీసుకున్న నిర్ణయాలు గతంలో కానీ నాకు తెలిసి ఫ్యూచర్లో కూడా ఏ ప్రధానమంత్రి కూడా అంత ధైర్యంగా ఏ డిసిజన్ తీసుకోలేడు సార్. సిక్కిం మన దేశంలో రావడం థ్యాంక్ యూ ఇందిరాగాంధీ. పాకిస్తాన్ 2 ముక్కలు అవడం థ్యాంక్ యూ ఇందిరాగాంధీ. రా ఎస్టాబ్లిష్ అవడం థ్యాంక్ యూ ఇందిరాగాంధీ. విశ్వవ్యాప్తంలో ఇండియా అనే ఒక దేశం ఉంది అని గుర్తింపు తెప్పించడం థ్యాంక్ యూ ఇందిరాగాంధీ. ఇన్ని మంచి పనులు చేసిన ఆవిడ కొన్ని విషయాల్లో కొన్ని తప్పులు జరిగాయి సార్. సో నేను పర్సనల్గానే తన్ని చాలా ఇష్టపడతాను సార్. నాకు తనంటే చాలా ఇష్టం. ఈ టైంలో ఇందిరాగాంధీ కనుక ఉండుంటే బలూచిస్తాన్ ఎప్పుడో వేరైపోయేది, పిఓకే ఎప్పుడో మనకు వచ్చేసేది. వ్యక్తిగతంగా చెప్తున్నాను, నేను పార్టీ విషయంగా చెప్పట్లేదు. యాజ్ అన్ ఇండివిజువల్ షీ వాజ్ వెరీ బోల్డ్ పర్సనాలిటీ సార్. మా నాన్నగారు ఒక మాట చెప్పేవారు సార్, మన ప్రధానమంత్రి ఎలా ఉండాలంటే లయన్ హార్ట్ లాగా ఉండాలి, అంటే చాలా ధైర్యంగా ఉండాలి, అదే సమయంలో ఫాక్స్ లాగా కన్నింగ్గా కూడా ఉంటాయి. ఒకవైపు లయన్ హార్టెడ్ ఉండాలి, రెండో వైపు ఫాక్స్ లాగా కన్నింగ్ ఉండాలి. నీ బుర్రలో ఏం నడుస్తుందో ఎవడు తెలియకూడదు. సో ఆ 2 క్వాలిటీస్ ఉన్న ఏకైక ప్రధానమంత్రి ఇప్పటి వరకు నా ఉద్దేశంలో ఒకటి ఇందిరాగాంధీ, రెండోది పివి నరసింహారావు గారు సార్. ఈ ఇద్దరు చాలా ఎక్సలెంట్ సార్. ఈరోజు మన దేశము ఆర్థికంగా బలంగా ఉంది అంటే థ్యాంక్ యూ టు పివి నరసింహారావు గారు సార్. ఆయన చాలా మంది మన్మోహన్ సింగ్ అంటుంటారు కదా. మన్మోహన్ సింగ్ వాజ్ ది ఫైనాన్స్ మినిస్టర్ సార్. సార్ ఎప్పుడైనా సరే క్రెడిట్ ఆల్వేస్ గోస్ టు ది బాస్ సార్. ఎందుకంటే అకౌంటబిలిటీ ఈజ్ ఆల్సో బాస్. ఇప్పుడు మనం ఎల్పిజి రిఫార్మ్స్ 1991లో సార్, ప్రధానమంత్రి మన పివి నరసింహారావు గారు ఆయన సూక్ష్మ శక్తి ఆయనకి ఎంతైతే ఉందో అలా సూక్ష్మ శక్తి ఉన్న ప్రధానమంత్రి ఇప్పటి వరకు రాలేదు సార్. చాలా బోల్డ్, చాలా టఫ్ టు హ్యాండిల్. కాకపోతే అప్పుడు మన పివి నరసింహారావు గారికి 2-3 చాలా మంచి ఫైనాన్స్లో చాలా మంచి వ్యక్తులు ఆయనకి. ఇమాజిన్ ది ట్రయో సార్, 3. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టరు, మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టరు, డాక్టర్ రంగరాజన్ గారు ఆర్బీఐ గవర్నర్. ఇంత మంచి టీం ఉన్న తర్వాత కీలకమైన నిర్ణయాలు ఎందుకు రావు సార్? సో దట్ ఈస్ వేర్ ద టీమ్ వర్క్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ పాలిటిక్స్ సార్. సార్ మనం ఇంతకుముందు రాజీవ్ గాంధీ గారికి మాట్లాడుకున్నాం. అవును సార్. శ్రీలంకలో వాళ్ళ ఎల్టీటీ ప్రభాకరన్ వాళ్ళ అది కొట్టుకుంటే ఈయన అనవసరంగా ఎంటర్ అవ్వడబట్టే ఆ ఇష్యూ వచ్చింది అనుకోవచ్చా? లేదు మనకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి, అది బై మిస్టేక్లో జరిగింది. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఎలా కొన్ని తప్పులు చేశారో అదే విధంగా రాజీవ్ గాంధీ గారు చేశారు సార్. అంటే మీ ఆడియన్స్కి విషయం తెలుసో తెలీదో, శ్రీలంకలో ఎల్టీటీకి జన్మనిచ్చిందే ఇందిరాగాంధీ సార్. 1971 వార్ పాకిస్తాన్తో జరుగుతున్నప్పుడు సార్, 1971 ముందు పాకిస్తాన్ అంటే వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్. ఇప్పుడు బంగ్లాదేశ్ అప్పట్లో పాకిస్తాన్లోనే భాగం. ఇందిరాగాంధీ శ్రీలంకకి చాలా క్లియర్గా ఒక సందేశం జారీ చేసింది సార్. ఏమంది? నేను ఈస్ట్ పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్తున్నాను, వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్కి వెళ్ళాలంటే ఇండియన్ ఓషన్ ద్వారానే వెళ్ళాలి. అండ్ అప్పట్లో పాకిస్తాన్ దగ్గర ఫ్లైట్ కానీ షిప్ కానీ డైరెక్ట్గా వెళ్ళే అంత కెపాసిటీ లేదు, నీ దగ్గరకు వచ్చి ఆగి వెళ్ళాలి. నువ్వు మాత్రం హార్బర్ ఇవ్వడానికి వీల్లేదు. ఆ షిప్స్కి రీఫ్యూలింగ్ కానీ ఆయిల్ ఇవ్వడం కానీ ఫుడ్ ఇవ్వడం కానీ చేయడానికి వీల్లేదు. కండిషన్ చాలా క్లియర్గా కండిషన్ పెట్టింది. చెప్పినా సరే శ్రీలంక వినలేదు. వినకుండా పాకిస్తాన్ని మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించింది. ఆ రోజు ఇందిరాగాంధీ నిర్ణయించుకుంది, నీకు గుణపాఠం నేర్పిస్తాను. ఈ ఉద్దేశంతో ఎల్టీటీ అనే సంస్థని శ్రీలంకలో జన్మనిచ్చిందే ఇందిరాగాంధీ సార్. ఖలిస్తాన్ లాగా 100% సార్. ఇక్కడ పంజాబ్లో ఖలిస్తాన్ ఏ విధంగా అక్కడ అలాగా 100% సార్. ఇందిరాగాంధీ యాజ్ ఎ లీడర్ ఈజ్ అన్ అబ్సల్యూట్ స్ట్రిక్ట్ లీడర్ సార్. ఇది చెయ్యొద్దు అంటే చెయ్యొద్దు, ఆ తర్వాత చేసేవంటే దానికి పరిణామాలను ఫేస్ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఇమాజిన్ సార్, 1974, 75, 76 ఈ టైం పీరియడ్లో ఈ ఎల్టీటీ అనే సంస్థకి జన్మనివ్వడం జరిగింది సార్. ఆ రోజు ఈరోజు శ్రీలంక కోలుకోలేదు.
ఇంకా 30, 40, 50 సంవత్సరాలు వచ్చినా శ్రీలంక కోలుకోలేదు. ఒకే ఒక్క తప్పు ఏంటది? పాకిస్తాన్ వాడి షిప్కి ఫ్యూయల్, ఆయిల్, లూబ్రికెంట్, ఫుడ్ ఇవ్వద్దు అని చెప్పినా ఇచ్చావు. సో దేశం ఎప్పుడైనా సరే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు 100 సార్లు ఆలోచించిన తర్వాతే తీసుకోవాలి. కానీ ఆవిడ తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ వాళ్ళ కొడుకు ఆ సంఘటనలో కదా కోల్పోయాడు. నేచర్ టేక్స్ ద రివెంజ్ సార్. ఎల్టీటీ ఉద్యమంలో కొన్ని వేల మంది చనిపోయారు సార్. ఎల్టీటీ తరపు నుంచి, శ్రీలంక తరపు నుంచి, మన తమిళియన్స్ కూడా. ఖచ్చితంగా ఎవరిదో ఉసురు తగులుతుంది కదా సార్. నేచర్ విల్ టేక్ ఇట్స్ రివెంజ్ సార్. అందుకే అంటారు మాన్స్టర్ని జన్మనిచ్చే ముందు, తప్పు పని చేసే ముందు 100 సార్లు ఆలోచించాలి అని చెప్పేసి. అది తిరిగి 100 రెట్లుగా మన వైపుకే వస్తుంది. సో అది ఖచ్చితంగా ఇట్ ఈజ్ ఎ లెసన్ టు ఎవ్రీబడి దట్ బీ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ యాక్షన్స్. అంటే ప్రకృతి కొట్టిన దెబ్బకు మనం తప్పించుకోలేం, ఎవడు తప్పించుకోలేడు కదా సార్. అందుకే అంటారు నేచర్ హ్యాస్ నో మర్సీ సార్. మనిషి అయినా క్షమించేస్తాడేమో కానీ నేచర్ కర్మ క్షమించదు అంటారు సార్. సింధూర్ 2, సింధూర్ 3 వస్తుందా? సింధూర్ 2 రావాలని నేనైతే చాలా డీప్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ సింధూర్ 2లో ఆబ్జెక్టివ్ ఉండాలంటే బలూచిస్తాన్ని పాకిస్తాన్ నుంచి సెపరేట్ చేయాలి సార్. సింధూర్ 3 పిఓకేని తిరిగి తెచ్చుకోవాలి. ఇది ఎలా చేస్తారో అజిత్ దోవల్ గారు కానీ, మోదీ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, అమిత్ షా గారు కానీ, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు కానీ, ఈ 5 బుర్రలు కూర్చొని నిర్ణయం తీసుకుంటే ఒక 6 నుంచి 8 నెలల్లో బలూచిస్తాన్ అయిపోతుంది. 1 సంవత్సరం తిరిగేలోపు పిఓకే కూడా మన భారతదేశానికి వస్తుంది. కానీ సార్ ఒక విషయం సార్, బలూచిస్తాన్ ఓకే ఫైన్ చేసేయచ్చు, కానీ పిఓకే చాలా జాగ్రత్తగా, చాలా చిన్న చిన్న విషయాలన్నీ చాలా దగ్గరగా పరిశీలించిన తర్వాతే చేయాలి. ఎందుకంటే పిఓకే సార్ ఇప్పుడు ఎలా అంటే అక్కడ లోకల్ పాపులేషన్ ఏదైతే ఉందో అంత ప్రో ఇండియా ఏం కాదు సార్. ఎక్కడ? పిఓకే. అక్కడ ఎందుకండి? కాశ్మీర్లో కూడా లేదు కదా. అంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే సార్, రాడికలైజేషన్ ఒక పదం ఉంటుంది. అంటే మన దేశం మీద ద్వేషను పెంచడంలో పాకిస్తాన్ చాలా సక్సెస్ఫుల్ అయింది సార్. సో ఫస్ట్ ఒకవేళ మనం పిఓకే తీసేసుకున్నా సరే దాన్ని డైరెక్ట్గా ఇండియాలో ఇంటిగ్రేట్ చేయకూడదు సార్. అంటే వాళ్ళని ఇండియాలో రావచ్చు, ఇండియాలో పోవచ్చు, ఇండియన్స్ అక్కడికి వెళ్ళొచ్చు, ఇవన్నీ కాకుండా దాన్ని ఒక కంట్రోల్డ్ టెరిటరీ లాగా ఒక 3 నుంచి 4 దశాబ్దాలు అయిపోయిన తర్వాత అప్పుడు నెమ్మదిగా ఇండియాతో ఇంటిగ్రేట్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఎన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఎన్ని యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయో మనకు తెలియదు. పాకిస్తాన్ వాడు ఏం చేస్తాడంటే సార్ చాలా తెలివిగా ఆ భూమి నేను ఇంకా ఓడిపోబోతున్నాను, నా చేతిలో ఉండదు అని అనిపించినప్పుడు ఈ టెర్రరిస్టులందరిని ఎవరైతే ట్రైన్ చేశాడో నార్మల్ సివిలియన్స్ లాగా వాళ్ళందరినీ పుష్ చేసేస్తాడు సార్. సో వీళ్ళేంది అక్కడే ఉంటూ మన దేశంలో మళ్ళీ అన్ని అరాచకాలు చేయడానికి ప్రయత్నిస్తారు. సో అందుకే అది మన చేతిలోకి వచ్చేసినా సరే దాన్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ఒక 4-5 దశాబ్దాలు అయిన తర్వాతనే మన దేశంలో ఇంటిగ్రేట్ చేసుకోవాలి అనేది నా ఆలోచన. కరెక్టే, పిఓకి వరకు మీరు చెప్తున్నారు, కానీ కాశ్మీర్లో కూడా ఇప్పటికి కూడా ప్రజల మద్దతు ఉంది కదండి. ఉంది సార్. అంటే ఇక్కడ మరిస్తున్నాం కదా మనం. అంటే అలా అని కాదు సార్, మీకు గుర్తుంటే కనుక లాస్ట్ ఇయర్ నార్త్ నుంచి కాశ్మీరే కాదు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు యాజ్ ఎ స్పై లాగా అన్ని విషయాలు అందించింది కదా సార్. జ్యోతి మల్హోత్రా అనే పేరు ఉంది అమ్మాయి కదా సార్. అవును. సో మనం ఓన్లీ కశ్మీర్లోనే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పడం తప్పు సార్. హైదరాబాద్లో కూడా ఉన్నారు, విశాఖపట్నంలో కూడా ఉన్నారు, బెంగళూరులో కూడా ఉన్నారు, చెన్నైలో కూడా ఉన్నారు. సో అదొక ఐడియాలజీ సార్. ఆ ఐడియాలజీని మనం ఈ రాష్ట్రము, ఈ ప్రదేశం నుంచి పోల్చడానికైతే ఖచ్చితంగా లేదు సార్.